హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. చూడండమ్మా, ఈ వీడియో ఏంటి అని అంటే, ఇప్పటి వరకు మనము ఆల్ నెంబర్ సిస్టంలో డిజిటల్ బైనరీ, ఆక్టల్, డెసిమల్ ఏంటి అండ్ రిమైనింగ్ హెక్సా డెసిమల్ ఏంటి, ఒక్కొక్క దానికి కన్వర్జేషన్స్ చూస్తున్నాము. ఫస్ట్ డెసిమల్ టు ఆల్ కన్వర్షన్స్ అండ్ బైనరీ టు ఆల్ చూసాము. దీని ముందు క్లాస్లో ఆక్టల్ టు బైనరీ చూసాము. ఈ క్లాస్లో ఏంటి అని అంటే, ఆక్టల్ టు హెక్సా డెసిమల్ని ఏ విధంగా కన్వర్ట్ చేయాలనేది చెప్తాను. దీనికి 2 వేస్ ఉంటాయి. చాలా క్లియర్‌గా వినండి. చాలా పర్ఫెక్ట్‌గా చెప్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, మీరు కంపల్సరీ ఈ వీడియోస్ ఇది ఫస్ట్ టైమ్ చూస్తే గనుక దీని ముందున్నటువంటి వీడియోలు క్లియర్‌గా వినండి. అప్పుడే మీకు ఏ కన్వర్జేషన్స్ అయినా ఈజీగా ఉంటాయి. కావాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. అక్కడికెళ్ళి చెక్ చేసుకోండి. లేదా మన లేటెస్ట్ అప్‌లోడ్స్ చెక్ చేసుకోండి. ఇదండి. ఎప్పుడైనా దేనికైనా ఒక కన్వర్జేషన్ చేంజ్ చేస్తున్నప్పుడు ఒకటే వేలో డైరెక్ట్ చేస్తాము. బట్ ఈ ప్యాటర్న్‌లో మాత్రం ఆక్టల్ టు హెక్సాడెసిమల్ చేసేటప్పుడు మాత్రం 2 కన్వర్జేషన్స్‌లో చేయొచ్చు. అదేంటో చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆక్టల్ అంటే వాట్ ఈస్ ద బేస్ వాల్యూ ఆఫ్ ఆక్టల్? 8. మరి హెక్సాడెసిమల్ బేస్ ఏంటిది? 16. 8 బేస్‌లో ఉంది, 16లో వాల్యూ ఎంత అని అడిగితే మీకు ఇండైరెక్ట్‌గా దిస్ ఈజ్ ఆక్టల్ టు హెక్సాడెసిమల్ అని మీరు ఐడెంటిఫై చేయాలి. దీన్ని డైరెక్ట్‌గా మనం ఆక్టల్ టు హెక్సాడెసిమల్‌కి వెళ్ళలేము. కాబట్టి ఫస్ట్ ఒకటి ఏంటి అని అంటే, ఆక్టల్ టు బైనరీ కన్వర్ట్ చేసి తర్వాత బైనరీ టు హెక్సాడెసిమల్, ఇదొక వే. అండ్ ఇంకొకటి ఆక్టల్ టు డెసిమల్ కన్వర్ట్ చేయండి, తర్వాత డెసిమల్ టు హెక్సాడెసిమల్ కన్వర్ట్ చేయొచ్చు. నేను ఈ వీడియోలో 2 వేస్‌లో ప్రాబ్లమ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు ఏది ఈజీ ఉంటే అది ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం డైరెక్ట్ ఆక్టల్ టు హెక్సాడెసిమల్ చేయలేం కాబట్టి దీని మధ్యలో ఉన్నటువంటి ఆక్టల్ టు బైనరీ కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఈ నెంబర్‌ని ఆక్టల్ టు బైనరీ చేయాలి. ఆక్టల్ టు బైనరీ చేయాలి అని అంటే చూడండమ్మా, 3, 5, 6 కదా. నేను ప్యాటర్న్ యూజ్ చేస్తాను. ఆక్టల్ టు బైనరీ. ఆక్టల్ టు బైనరీ అని అంటే 8 కదండి. మనకి ప్యాటర్న్‌లో 2 క్యూబ్ అని రాయొచ్చు. 4 to 1 ప్యాటర్న్ అంటే ఎంత వస్తుంది నాకు ఇక్కడ? 0 0 0 1 1 0 1 1 0 0 0 1 1 0 1 1. పర్ఫెక్ట్. 1 is 0 0 0 1 1 0 1 1. నెక్స్ట్ 0 0 0 1 1 0 1 1. ఓకే. ఇక్కడ ఏమొస్తాయి మనకి? 4 జీరోస్ వస్తాయి, 4 వన్స్ వస్తాయి. నెక్స్ట్ 4 జీరోస్. ఓకే బేటా. ఇప్పుడు మీరు దీనికి ప్యాటర్న్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ ఏం చేస్తారు అని అంటే, బైనరీ మనం ఏం చేస్తున్నాము? ఆక్టల్ టు బైనరీ చేస్తున్నాం ఫస్ట్. ఇది ఆక్టల్ టు బైనరీ. మరి బైనరీలో ప్యాటర్న్ యూజ్ చేస్తే అంటే 8 2 అవునా? 8 ఉంది, 2 లోకి కన్వర్ట్ చేస్తున్నా. అంటే 8ని నేను 2 బేస్ ఇలా రాయొచ్చు. 2 పవర్ క్యూబ్ అని అంటే 4 to 1 ప్యాటర్న్. అప్పుడు నాకేంటి అని అంటే, ఈ 6కి ఇది ఏ వాల్యూ వస్తుంది? ఆక్టల్ అంటే 0 to 7 వాల్యూస్. అవునా? అంటే 0 1 2 3 4 5 6 7. ఓకే. ఈ రిమైనింగ్. ఓకే. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే, నేను ఇక్కడ చూడండి బేటా, 6. మరి 6కి ఏమొస్తుంది? 0 to 7 ఉంటుంది ఆక్టల్‌లో. ఇక్కడ వరకు సరిపోద్ది. బట్ 2 క్యూబ్ కాబట్టి 4 to 1 ప్యాటర్న్‌లో తీసుకున్నాను. మరి 6కి ఏమొచ్చింది? 1 1 0. ఎంతొచ్చిందండి? 1 1 0. దెన్ అగైన్ 5కి ఎంతొచ్చింది? 1 0 1. మరి 3కి ఎంతండి? 0 1 1 0 1 1. ఇది ఎందులో చేశాను? ఆక్టల్‌లో చేశాను. నాకు బైనరీలో వచ్చింది, రైట్? బట్ ఎప్పుడైనా రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఇక్కడ 0 ఉంటే దిస్ ఇస్ నో వాల్యూ. కాబట్టి 0ని తీసుకోనక్కర్లేదు. ఇది అండి. ఓకే. ఈ నెంబర్‌ని నాకేం కావాలి? 8 to 2 ప్యాటర్న్. అంటే ఆక్టల్ టు బైనరీకి కన్వర్ట్ చేశాను. దెన్ అగైన్ ఐ హావ్ టు కన్వర్ట్ బైనరీ టు హెక్సాడెసిమల్. అవునా? బైనరీ టు హెక్సాడెసిమల్ కన్వర్షన్‌లో మనం ఏం చేశాము అని అంటే, ప్యాటర్న్ దీన్ని నేను డివైడ్ చేస్తాను. ఓకే. ప్యాటర్న్‌గా డివైడ్ చేస్తాను. ఎంతండి ప్యాటర్న్? ఎంత డివైడ్ చేస్తాను? 4 వాల్యూస్‌కి ప్యాటర్న్‌గా డివైడ్ చేస్తా. 0 1 1 1 ఇదొక వాల్యూ. తర్వాత ఇక్కడికి 0 1 1 1 ఇదొక వాల్యూ, రైట్? మరి 1 1 1 0 1 1 1 0 4 ప్యాటర్న్ అన్నప్పుడు మనం దీనికి ఇది కూడా రాయాలి. ఏం రాయాలి?
8421 ప్యాటర్న్ కాబట్టి నెక్స్ట్ ఎక్కడి వరకు కంటిన్యూ చేస్తానంటే 0 0 0 1 1 0 1 1 ఇది ఆల్ వన్స్. ఓకే, తర్వాత ఇది 8కి 8 zeros 8 ones. ఇప్పుడు చూడండి 1110 1110 ఎక్కడుంది నాకు 1110 ఇది 8 అండి 9 10. ఓకే, 10 నుంచి మనం ఏమంటాం దీన్ని ఏ 0 to 9 తీసుకోండి ఏ బి సి డి ఈ ఎఫ్ అవునా. ఇక్కడ 1110 1110 అంటే నాకు ఇట్ ఇండికేట్స్ వాట్ ఈ మరి 11 ఓకే కరెక్టేనండి మనం చేసింది చూడండి 1110 ఎస్ ఈ వచ్చింది కదా. ఒక్కసారి మళ్ళీ చెక్ చేస్తాను చూడండి 6కి 110 and 5 is 101. okay and 3 is yes perfect e. then again ఇక్కడ కూడా నాకు ఎంత వస్తుంది అని అంటే చూడండి this is 111 e ప్యాటర్న్ ఎంత అండి నాకు నేను బైనరీ టు ఎందులో చేశాను హెక్సాడెసిమల్. ఇది ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్ రైట్. ఇప్పుడు నేను ఇదే సేమ్ ఏం చేస్తాను అని అంటే ఆక్టల్ టు డెసిమల్ చేసి డెసిమల్ టు హెక్సాడెసిమల్ చేస్తాను. అది ఎలానో చూడండి. చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ ప్యాటర్న్లో చెప్పాను. ఇదేంటి అని అంటే ఆక్టల్ టు డెసిమల్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను, ఇంకొకటి మీకు ఇస్తున్నాను, ఆన్సర్ చెప్పండి. ఆక్టల్ అంటే బేస్ 8 16 హెక్సాడెసిమల్లోకి కన్వర్ట్ చేయాలి యాక్చువల్గా. ఇది మన స్టార్టింగ్ క్వశ్చన్. నేను ఆక్టల్ టు బైనరీ ఆల్రెడీ చేశాను, ఆక్టల్ టు డెసిమల్ చేసి డెసిమల్ టు హెక్సాడెసిమల్ చేస్తాను. ఆక్టల్ టు డెసిమల్ అంటే 8 ఉన్నటువంటి బేస్ని 10లోకి కన్వర్ట్ చేయాలి. 10లోకి కన్వర్ట్ చేయాలి అని అంటే ఫస్ట్ 8 పవర్ 0 ఇంటూ ఫస్ట్ వాల్యూ ప్లస్ ఆఫ్ 8 పవర్ 1 ఇంటూ 5 అని చేస్తే నాకు ఇది 46 వచ్చింది. అంటే డెసిమల్లో 46 వచ్చింది, 46 బేస్ 10 వచ్చింది. నేను 46 బేస్ 10ని డెసిమల్ తో ఇప్పుడు మళ్ళీ హెక్సాడెసిమల్. డెసిమల్ టు హెక్సాడెసిమల్ అంటే ఏంటిదని అంటే ఏ నెంబర్ని అయితే మనము ఎందులోకైతే కన్వర్ట్ చేయాలో దాన్ని బేస్తోని ఎల్సిఎం తీస్తాను. తీస్తే నాకు 16 2s పోతే రిమైండర్ దిస్ ఇస్ రిమైనింగ్ ఇస్ 14. అంటే ఇది దీన్ని తీసుకోండి, కింద రాసుకోండి. రిమైండర్స్ 214 అంటే 214 మనకు వచ్చినటువంటి వాల్యూ 214. దీనికి ఎంతంటే బేస్ నాకు 16లోకి రాయాలి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ ఆక్టల్ టు హెక్సాకి పోవడానికి ముందు ఏం చేశాను ఆక్టల్ టు డెసిమల్ చేశాను, డెసిమల్ టు హెక్సాడెసిమల్ ప్యాటర్న్ యూస్ చేస్తే నాకు ఈ వాల్యూ 2 యాజ్ ఇట్ ఈజ్ అండి. 14 అంటే ఇటు నుంచి చూడాలి కదా. 14 అంటే మీరు ఇందాక ప్యాటర్న్లో చెప్పాను ఈ 2 అంటే 2 ఈ బేస్ ఎంత అంటే 16. ఈ విధంగా కూడా చేయొచ్చు, ఇందాకది కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లం అనేది ఎగ్జాక్ట్ ఎంత వస్తుంది మరి మీరు ఆక్టల్ టు డెసిమల్లో చేసి నాకు ఆన్సర్ చెప్పండి అండ్ బైనరీ టు హెక్సాడెసిమల్లో కూడా సాల్వ్ చేయండి. బట్ కంపల్సరీ కమెంట్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా నెక్స్ట్ వీడియోలో చెప్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.